రక్షణ ఎలా పొందాలండి? రక్షణ పొందడం అర్థమవుతుంది. ఏం చేయాలట? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలా. ఏమి ఒప్పుకుంటుంది? అమ్మా నీకు ఎవరు వాడు ఎక్కడ నిన్ను ఎవరు శిక్షించలేనప్పుడు ప్రభువు అని ఒప్పుకుంటుంది. యేసు ప్రభువుని గ్రహిస్తుంది. యేసు ప్రభువుని సమరస్త్రీ ఒప్పుకుంది. యేసు ప్రభువుని జక్కయ్య ఒప్పుకున్నాడు. యేసు ప్రభువుని ఇక్కడ ఈ పాపంలో ఉన్న పట్టబడ్డ స్త్రీ కూడా యేసు క్రీస్తుని ప్రభువుని ఒప్పుకొనుచున్నది. కాబట్టి మూలవాక్యం చదువుతారా? మూలవాక్యంలో ఏముందండి? మూలవాక్యంలో ఏముంది? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. ఆయన ప్రభువని మనం ఒప్పుకోవాలా? ఆయన దేవుడిని మనం ఒప్పుకోవాలా? మనం పాపులమని గ్రహించాలా? అప్పుడు మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడండి. కాబట్టి మనం ఎలా రక్షించబడాలంటే నేను గుర్తు చేయించున్నాను. ఒకటి, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. యేసయ్యను నోటితో ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ వస్తుంది. యేసు ప్రభుని నమ్మిన ప్రతివానికి రక్షణ వస్తుంది. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను వినుడు ద్వారా రక్షణ వస్తుంది. యేసయ్య కోసం కనిపెట్టుకున్న ద్వారా రక్షణ వస్తుంది. యేసయ్య కొరకు యేసయ్య సన్నిధిలో రక్షణ కోరుకుంటే రక్షణ వస్తుంది. యేసు ప్రభు కృప ద్వారా రక్షణ వస్తుంది. 7 రకాలుగా దేవాతి దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య దేవాతి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మొట్టమొదటి మనం చూసినట్లయితే యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. జైలర్తో ఇదే మాట చెప్పినాడండి దేవాతి దేవుడు. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచము. ఆయన ఏమన్నాడు? అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయవలని అన్నప్పుడు యేసు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షణ పొందుదురని చెప్పాడండి. మరొక మాట ఏం చెప్పాడని తెలుసా? దేవుని ఒప్పుకున్న వల్ల కూడా దేవాతి దేవుడు రక్షణ ఇస్తాడు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10 ఉంటుందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నమ్మే ప్రతి వ్యక్తికి దేవాతి దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. లూకా సువార్త 8:12 చెప్తున్నాడు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవునట. నమ్మి రక్షణ పొందుతాడేమో, ఇతడు నమ్మి రక్షణ పొందుతాడని దయ్యపు శక్తులు వచ్చట యేసయ్య గురించి విన్న వాక్యాన్ని హృదయములో లేకుండా తీసుకెళ్ళిపోతాడు. అందుకని చాలా మంది రక్షణలోకి రాలేరండి. ఆ మాట చూడండి, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ వాక్యాలన్నీ మన హృదయంలో ఉండాలా. తర్వాత మరల మీరు ఒకటికి 2 సార్లు విని జాగ్రత్తగా విని దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకుంటే దేవాతి దేవుడిని రక్షిస్తాడు. 4వదిగా రక్షణ సువార్త వినుట ద్వారా రక్షణ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేతను ముద్రించబడితిరి. కాబట్టి రక్షణ సువార్తను వినడం ద్వారా కూడా దేవాతి దేవుడు రక్షణ ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:8 దేవుని కొరకు కనిపెట్టుట ద్వారా రక్షణ వస్తుంది. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమైనాడు దేవాతి దేవుడు. కనుక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి రక్షణ వస్తుంది. తర్వాత రక్షణ ఎవరైతే కోరుకుంటారో, నేను రక్షించబడాలా, ఇలా జీవించకూడదు, నేను పర్ఫెక్ట్ గా భక్తి చేయాలా, నేను దేవుని కోసం నిలబడాలా, ఆ అనుకున్న వ్యక్తి కూడా దేవుడు రక్షిస్తున్నట. రక్షణ కోరుకున్న వారికి కూడా రక్షిస్తాడు. కీర్తన 12వ కీర్తన 5వ రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత చివరిసారిగా యేసు ప్రభు కృప చేత కూడా మనం రక్షిస్తామని చెప్పుచున్నాడండి. తీతుకు రాసిన పత్రిక 2:11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప
ప్రత్యక్షమైపోయింది. రక్షణకరమైన దేవుని కృప ద్వారా మనకు రక్షణ ఇస్తాడు దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. ప్రియమని దేవుడు బిడ్డ, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. జైలర్ గారికి దేవుడు చెప్పినాడు. తర్వాత ఒప్పుకోవడం ద్వారా రక్షణ వస్తుంది. దేవాతి దేవుడు దావీదు కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నమ్ము ప్రతివానికి రక్షణ వస్తుంది. నమ్మే ప్రతివానికి రక్షణ వస్తుంది. దేవుని నమ్మిన ఆ యొక్క రక్తస్రావ రోగికి కూడా రక్షణ వచ్చింది. ఆమె నమ్మి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె స్వస్థపట్టం మాత్రమే కాకుండా ఆమె రక్షించబడింది. రక్షణ సువార్త వినడం ద్వారా కూడా రక్షణ వస్తుంది. నికోదేము రక్షణ సువార్తను విన్నాడు. ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిందేనే రక్షించబడుతుంది. దేవుడి రాజ్యములకు చేతలు చెప్పబడిన మాట విని ఆయన రక్షించబడ్డాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి కూడా రక్షణ వచ్చింది. జక్కయ్య చెట్టు మీద కూర్చొని యేసయ్య కోసం కనిపెట్టాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కోరుకున్న వారికి రక్షణ వచ్చింది. శిలువలో దొంగ కోరుకున్నాడు. దేవతి దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుని కృప ద్వారా రక్షణ వస్తుంది. వ్యభిచార స్త్రీకి దేవాతి దేవుడు కృపనిచ్చినాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. డేవిడ్ లివింగ్స్టన్ 2-3 మాటలు గుర్తు చేయించున్నాను. ఒక మిషనరీ గురించి గుర్తు చేయించున్నాను. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. చాలా ఉన్నతమైన దేశంలో పుట్టిన వ్యక్తి, చాలా ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి. డాక్టర్ అయినాడు, బిడ్డలున్నారు, చక్కని భార్య ఉంది, చక్కని కుటుంబం ఉంది. కానీ ఒకనొక రోజున ప్రార్థన చేసుకున్న టైంలో యేసు ప్రభు మాట్లాడి, నువ్వు నా కోసం వెళ్ళాలా? నా ఆత్మ నశించిపోతున్నారు. వాళ్ళు తెల్లగా ఉండే తెల్లదొరలు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నల్లగా ఉండే ఆఫ్రికా ప్రజల దగ్గరికి పొమ్మన్నాడండి. వెళ్ళాడు, చూశాడు, భార్యని బిడ్డల్ని అమెరికాలో ఉంచాడు. అయితే అమెరికా ఫారిన్ దేశంలో ఉంచారు. వెళ్ళాడండి, పరిశీలన చేశారు. వారంతా చాలా భయంకరమైన వ్యక్తులు, నరమాంస భక్షకులండి. కొత్త మనిషిని చూస్తారంటే ఆ మనిషిని అటాక్ చేసి అడవి జంతువుని చంపుకొని తినట్లుగా తినేస్తారండి. అంత భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నవి. నరమాంస భక్షకులు. ఈయన వెళ్ళాడండి. వెళ్ళి 5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి ప్రయత్నం చేసినాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు చాలా కర్కోటకమైన పరిస్థితుల్లో ఉన్నారండి. అయితే ఆ యొక్క కాలంలో ఆయన చాలా నల్లగా మారిపోయాడు. తెల్లగా ఉండేది కాస్త రూపం మారిపోయింది ఎండకి. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య గుర్తుపట్టలేకపోయింది. ఆయన మళ్ళీ నేను నీ భర్తను చెప్పుకోడానికి పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి అండి. ఒకనొక రోజున వెళ్ళాడు, మళ్ళా తిరిగి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండంలో ప్రజలు రక్షించడానికి వెళ్ళారు. కానీ వాళ్ళు నరమాంస భక్షకులు అండి, నరమాంస భక్షకులు. ఆయన సేవలో వెలుచుండగా ఒకనొక రోజున అడవిలో వెళ్తూ ఒక చెట్టు కొమ్మ వచ్చేసి, ఆ కొమ్మకున్న ముళ్ళు వచ్చేసి ఆయన ఎడమ కంటలో గుచ్చుకుంది. డాక్టర్ అడవుల్లో తిరుగుతున్నాడు. ఎందుకు తెలుసా? యేసయ్య కొరకు బిడ్డలు రక్షించాలని. ఆ ముళ్ళు వెళ్ళి ఆయన ఎడమ కంటలో గుచ్చుకొని జన కారిపోయి గుడ్డివాడైపోయినాడు. ఇక ఒక కన్నే పనిచేస్తుంది. అలా అయిపోయింది ఆయన పరిస్థితి. తర్వాత ఒక కాలు కూడా దెబ్బతిన్నది. ఎడమ కాలు ఎడమ చేతికి దెబ్బతిన్న జోడుకుంటూ వెళ్ళేవాడండి. కొంచెం కుంటినట్టుగా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయన పరిచయం చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు సమస్య ఏంటో తెలుసా? ఆ ఏరియాలో ఒక సింహం ఉన్నది. ఆ సింహము వారున్న తండ్రి మీద పడి, ఆ ట్రైబల్ పీపుల్ లాగా కనుక వారి మీద పడి, ఎవరైతే మొట్టమొదటి దొరుకుతారో వారిని లాక్కొని వెళ్ళి చంపుకొని తింటుంది సింహం. ఏ రోజు ఎవరు ఆహారం అవుతారో తెలియదు. ఏ రోజు సింహం వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బిక్కున భయాందోళన ఉన్నారు. అయితే ఈయన సేవకి వెళ్ళినప్పుడు ఫారినర్స్ కనుక వాళ్ళకి దండిస్తారు ప్రొటెక్షన్ కోసం. ఆయనకు తుపాకీ ఉంది చేతిలో. ఆయన అనుకున్నాడు, ఆ యొక్క సింహపు బారి నుంచి ప్రజలను రక్షించాలా. సింహం అటాక్ చేసిన వాళ్ళు ఎవరొకరు నాతో పాటు చంపుకొని తింటుంది కనుక ఆడున్న ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. కనుక ఆ సింహాన్ని, ఏ సింహం అయితే ప్రజల యొక్క ప్రాణాలు తీస్తుందో ఆ సింహాన్ని నేను చంపేయాలనుకున్నాడండి. ఒకనొక రోజున ఉదయాన్నే గుహ దగ్గర పొదల్లో ఉన్న సింహం దగ్గరికి వెళ్ళాడు. తుపాకీ చూశాడు, తీసుకున్నాడు. ఎదురుగా సింహం నిద్రపోతూ ఉన్నది. కన్ను మూసి ఆ కంటి కురుపుతో ఉన్నది. ఆ కన్ను మూసేది అది మైకంలో వెళ్ళిపోయింది. ఆ టైంలో దగ్గరికి వెళ్ళాడు. తుపాకీ తీసుకున్నాడు. కొంచెం దూరంగా ఉంది.
తుపాకీ ఎక్కుబెట్టి సింహం మీదకి ఆయన తుపాకీ నొక్కిరండి. తుపాకీ నొక్కగానే ఆ తుపాకీ వెళ్ళి దూరంగా సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ కి ఆ సింహం లేచింది. ఈ లోపు తుపాకీ వెళ్ళి సింహం యొక్క తలలో గుచ్చుకుంది. తలలోకి పోయిన తర్వాత కొంత టైం పట్టింది కదండి ఆ సింహం పడిపోవాలంటే. ఈ లోపు ఆ సింహం వేగంగా వచ్చి ఆ సావుకుడి యొక్క భుజం మీద పంజా విసిరిందండి. ఆ పంజా పళ్ళకి ఆ గోడ దెబ్బకి గోడంతా చీల్చుకొనిపోయింది. గోడ ఎముక బయటపడిందండి. అయినా అలా చీల్చేసింది. సింహం ఒక ప్రక్కన పడిపోయి చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడు అయితే దైవజనుడు చచ్చిపోయి అనుకున్నారు, కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళా వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి ఆ చేర్చబడిన కన్నంత కుట్ల ఇచ్చుకొని ఆయన స్వస్థపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క కార్యం జరిగే వెంటనే ప్రజలందరూ తరలి వచ్చారండి. ఎంతకాలము ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన మతవ్యాప్తి చేయడానికి వచ్చాడేమో అనుకున్న ప్రజలందరూ ఒక్కసారిగా దైవ సేవకుడి దగ్గరికి వచ్చి మన బిడ్డలు రక్షించడం కోసము, మన కుటుంబం రక్షించడం కోసము ఒక దైవ సేవకుడు వచ్చాడు. మన కుటుంబం రక్షించడం కోసము ఒక దేవుని బిడ్డ వచ్చినాడు. ఈ సింహాన్ని చంపేసి మనందరికీ రక్షణ ఇచ్చాడండి అని వారందరూ ఒక స్థలం కేటాయించుకొని చర్చి నిర్మించుకొని ఆ దైవ సేవకునికి చర్చిని ప్రారంభం చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కనొక రోజున ఆయన ప్రాణం విడిచాడు. ప్రార్థన చేసుకుంటూ దేవుని అగ్నితో నింపబడి ప్రాణం విడిస్తే చచ్చిపోయిన తర్వాత ఫారినర్స్ వచ్చి ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఆఫ్రికన్ ప్రజలందరూ ఈయన వెళ్ళడానికి వెళ్ళలేదు. ఈయన మాకు ఉండాలా, మా కోసం వచ్చినాడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చినాడు, సింహము బాధ నుంచి మా అందరిని విడిపించినాడని ఆయన పోనవలేదండి. కానీ తప్పదండి తీసుకెళ్ళిపోవాలన్నప్పుడు ఆయన తీసుకెళ్ళిపోవడం అనివార్యమైతే ఆయన గుండెను తీసి మా దేశంలో పాతి పెట్టనివ్వండి. ఆయన గుండె ధైర్యం మాకు కావాలా. ఆయన దేవుణ్ణి మాకు పరిచయం చేస్తున్నాడండి. వారందరూ మారు మనసు పొందారండి. ఆఫ్రికా దేశము, ఆఫ్రికా ఖండము ఉజ్జీవంగా చేసింది డేవిడ్ లివింగ్స్టన్ ద్వారా. ప్రియమైన కూడా ఈ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అలానే నీకోసం చనిపోయినాడు. అలానే చనిపోయాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగులను వెతకొచ్చు తిరుగుచూ ఉన్నాడండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగులని వెతకొచ్చు తిరుగుచున్నా. ఆ సింహం అనేక మందిని మృంగేస్తా ఉంది. అనేక మంది కుటుంబంలో చిన్న బిడ్డలు చేస్తున్నది. ఆ సాధనలో అనేక మందిని పాపంలో బలేలాగా చేస్తున్నాడు, వ్యభిచారంలో బలేలాగా చేస్తున్నాడు, రకరకాల త్రాగుడానికి అసనాలకు బానిసలాగా చేస్తున్నాడు. ప్రియమైన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సింహాన్ని పడగొట్టిన దేవుడు, ఆ సింహాన్ని చంపేసిన దైవ సేవకుడు ఏ విధంగా సింహాన్ని చంపారు, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు అటు ఇటు తిరుగుతున్న సాతానునే సింహాన్ని పడగొట్టేశాడు. సిలువలో, కలువని సిలువలో ప్రాణం పెట్టి శత్రువు కోటను చీల్చి చెండాడు దేవాతి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. ఆయన ప్రాణాలకు తెగించి నీ కోసం నా కోసం రక్షణ ఇచ్చాడండి. రీసెంట్ గా వరద వస్తువులవి ఒక కాలంలో ఇద్దరు కుమారులు నిలబడిపోయినారండి. ఒక శబ్ద దాడుతున్నారు. వేగముగా ఆ యొక్క వరద వచ్చేసింది. ఈ లోపు చిన్న కొడుకు పెద్ద కొడుకు కేకలు వేస్తున్నాడు, డాడీ డాడీ అని కేకలు వేస్తున్నాడు. తండ్రి ఏం చేశారో తెలుసా, వారు నడివాడులో ఉన్నారు. చాలా ఉధృతంగా వస్తుంది, వారు చాలా కష్టమైపోతుంది, చాలా వార్తం వచ్చేసి నెట్టుకుంటుంది, చాలా మంది కొట్టుకునే పరిస్థితి. ఆ టైంలో తండ్రి ఏం చేశాడో తెలుసా, చిన్న కొడుకును పట్టుకున్నాడు, పెద్ద కొడుకును పట్టుకున్నాడు, రెండు రెక్కలతో ఇద్దరు కొడుకులను పట్టుకున్నాడండి. రెండు రెక్కలతో ఇద్దరు కొడుకులను పెట్టుకోండి. చాలా ఉధృతంగా వస్తుంది. వాడు ఏ మాత్రము ఆ యొక్క కాలు జారిపోతే ముగ్గురు చచ్చిపోతారు. అలాంటి టైంలో ప్రాణాలకు తెగించి కుమారులు ఏడుస్తూ ఉన్నారు, డాడీ డాడీ డాడీ. కుమారులు ఏడుస్తూ ఉన్నారు. ఇద్దరు కుమారులు పట్టుకొని
కొంచెం కొంచెంగా జరుగుతూ ఆ యొక్క నదిలో ఆ యొక్క వాటర్ పోతున్నవి, ఆ యొక్క సప్త మీద చాలా పెద్ద వాడన్నది, చాలా పెద్ద నదిలాగా ఉన్నది. నడుస్తున్నాడు తెప్పలు వచ్చి నెడతా ఉన్నాయి. ఆ పడిపోతున్నాడు. మళ్ళా ఆ కాళ్ళు నిలదొక్కుని కాళ్ళు జారిపోకుండా ఆ యువతలను కేకలేస్తున్నారు. అయ్యా జాగ్రత్త జాగ్రత్త అని కేకలు వేస్తున్నారు. ఇద్దరు కొడుకుల్ని పట్టుకున్న తండ్రి నీటిలో మునిగిపోకుండా ఎలాగైనా నా కొడుకుల్ని రక్షించుకోవాలా, నా కన్న బిడ్డ నా కళ్ళ ముందు కొట్టుకొని నా కన్న బిడ్డ నాతో పాటు ఈ యొక్క నదిలో కొట్టుకొని పోకూడదని ఆలోచన చేసి చాలా బలంగా బిగబట్టి ఆయన నదిలో కొట్టుకొని పోకుండా ఇద్దరు కుమారులు అలానే బలంగా పట్టుకొని కొంచెం కొంచెంగా యువతని ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఉన్న ప్రజలందరూ పట్టుకొని బయటేశారండి. భయపడి దేవుడి బిడ్డ, ఒక తండ్రి ఇద్దరు కొడుకులు రక్షించుకున్నాడు. నువ్వు రక్షించుకున్నావు నీ బిడ్డను అపవాది శక్తుల నుంచి, త్రాగుడు శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి నువ్వు రక్షించుకున్నావా? నీ కుమారు రక్షణ పొందినాడా? నీ కుమార్తె రక్షణ పొందిందా? ప్రియమైన దేవుడా, నిజంగా జరిగింది మీరు కావాలని చూడండి. ఆ యొక్క తండ్రి ఇద్దరు కుమారులు పట్టుకొని ఏం తీసుకొచ్చేస్తే అప్పుడు తండ్రిని చూసిన కుమారులు ఏడ్చుకొని వాటేసుకున్నారండి. ఏ రోజు నా తండ్రి నన్ను రక్షించకపోతే ఈ నదులు శవమైపోయి ఉన్నాయి. పెద్దోడు చిన్నోడు ముగ్గురు ఏడ్చుకుని దేవుని దయ వల్ల బయటకు వచ్చేశారు. ప్రియమైన దేవుడా, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగులను తిరగొచ్చున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య పాపం నుండి, శాపం నుండి నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుడా, అగ్ని ఆడని పురుగు చావుని భయంకరమైన నిత్య నరకాగ్ని ఉంటుంది. మీరు సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మని వారికి శిక్ష విధించబడి చెప్పిన దేవుడు ఆజ్ఞ ఆడని పురుగు చావు భయంకరమైన నిత్య నరకాగ్ని. ఏ వ్యక్తి మారు మనసు పొందడు, ఏ వ్యక్తి రక్షణ పొందడు, ఆ వ్యక్తులు పాతాళంలో ఉంటారండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అండి. ఇది సత్యము కావాలంటే భవిష్యత్తులో మీరే చూస్తారు. నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరుగనివాడు, పాపలను ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు, పాపుల కొరకు పరలోకముల నుండి దిగి వచ్చాడు, పాపుల కొరకు పాతాళంలోకి దిగిపోయినాడు. పరలోకంలోకి దిగి వచ్చిన యేసు ప్రభుని, పాతాళంలోకి వెళ్ళి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపినాడండి. ఆ మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకంలో యేసు ప్రభు నీకోసం త్వరలో రాబోతున్నాడు. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దేవుని బిడ్డవా, యేసు క్రీస్తు ప్రభు నీకోసం రాబోతున్నాడు. పాపముల నుండి రక్షించేది ఒక్కడే, పాపము చేయని వాడు ఆయనే. నజరేయుడైన యేసు ప్రభు ప్రార్థన చేస్తావా? ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన చేస్తావా? నీ కుమార్తె రక్షించబడిందా? నీ కుమారుడు రక్షించబడ్డా? నువ్వు ఎంత కాలం రక్షణ లేకుండా ఉంటావు, ఎంత కాలం క్రీస్తు లేకుండా ఉంటావు. రక్షణ లేకపోతే నీ హృదయమైన గుండెల్లో యేసు ప్రభు లేకపోతే నువ్వు ఉండేది నరకంలో. నీ హృదయంలో యేసు లేకపోతే నువ్వు ఉండేది పాతాళంలో. పాతాళంలో భయంకరమైన శిక్ష అది. నువ్వు తప్పించుకోలేవు. పనులు కొనే ప్రయత్నం చేస్తావు, ఏమి చేయలేవు. అరుస్తావు, ఏమి చేయలేవు. కేకలు వేస్తావు, ఏం చేయలేవు. కాలిపోతూ ఉంటావు, ఏం చేయలేవు. దాహం 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 అని అరుస్తూ ఉంటావు, కానీ నువ్వేమి చేయలేవు. చెయ్యగలిగితే ఈ క్షణమే, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వెతుకుమని చెప్తున్నారు. ప్రభువా మీకు వందనాలు, బలపరచండి. నా కుమార్తెకు రక్షణ ఇవ్వండి, నా కుమారునికి రక్షణ ఇవ్వండి అయ్యా. ఏ బిడ్డ రక్షించకూడదయ్యా, ఏ ఒక్కరు రక్షించకూడదు ప్రభువా. అయ్యా మీరు చెప్పి ఉన్నాడు ప్రభువా, బూదిగంధము నివాసులాగా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేని చెప్పిన దేవా మీకు వందనాలు అయ్యా. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమున మనం రక్షణ పొందలేదు కానీ ఆకాశం క్రింద మనుషులు అయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పిన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి మీకు వందనాలు. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు వందనాలు. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదని చెప్పింది దేవా మీకు వందనాలు.